పిండి కలుపుడు అయింది. ఇప్పుడు స్టవ్ అంటు పెట్టినాం, స్టవ్ పైన ముక్కుడు పెట్టినాం, అందులో నూనె వేసినాం. నూనె వేడి అయింది. అందులో చిన్న చిన్న ముద్దలు వేసుకోవాలి. వీటిని మధ్య మధ్యన మర్రెత్తు ఉండాలి. ఈ అమ్మకు వంటలు చేసేట్లా చాలా ఓపికతోటి చేస్తుంది. చూడు ఇప్పుడు ఎంత ముద్దుగా తయారైన చూడు మైసూర్ బోండాలు. ఇవి మన ఇంట్లోనే తయారు చేసుకోవాలి. మనం బయట నుంచి తెచ్చుకుంటే ఇంత రుచికరంగా తయారు చేయరు. ఈ మైసూర్ బోండాలు మైదా పిండితోనే తయారు చేస్తారు. ఇప్పుడు ఇవి కాలినాయి. ఇవి తీసుకొని వేరే ప్లేట్లు వేసుకోవాలి. మొత్తం పిండిని ఇలానే కాల్చుకోవాలి. ఇప్పుడు తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి. బోండాలు రెడీ అయినాయి. మైసూరు బోండాలు అంటారు, బజ్జీలు అంటారు. ఇవి వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటాయి. అబ్బా గుమగుమలాడుతున్నాయి. వీటికి చక్కెర పెట్టుకొని తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇవి మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది ఈ మైసూరు బోండాలు.